చికెన్ బాగా వేగిన తర్వాత మంచిగా ఆనియన్స్ బాగా వేగాక చికెన్ క్లీన్ చేసుకొని చికెన్ పీసెస్ అందులో వేసి బాగా వేగనివ్వాలండి. మనం గ్రీన్ చికెన్ కోసం పేస్ట్ రెడీ పెట్టుకున్నాం కదండి. పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, జీడిపప్పు అన్నీ వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి కొంచెం బాగా వేగనివ్వాలండి. బటర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పసుపు వేసుకోవాలండి. కారం వేసుకోకూడదు. ఉంటే చీజ్ కూడా వేసుకొని చాలా బాగుంటుంది. నా దగ్గర చీజ్ లేదు. బటర్, చీజ్ రెండు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. గరం మసాలా పౌడర్ వేసుకోవాలని ఇంటే నేను ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకుంటాను. 1.5 స్పూన్ వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. బాగా వేగనివ్వాలి. ముద్దంతా కొంచెం దగ్గరకు వచ్చే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా కొంచెం ఇంకా మీరు ఉప్పు అది టేస్ట్ చూసి ఉప్పు సరిపడినంత వేసుకోండి. కారం అయితే అస్సలు వేసుకోకూడదండి. అందుకే గరం మసాలా పౌడర్ కొంచెం ఎక్కువ, చిల్లీ